నీదు సింహాసనం నిరంతరము నిలచునది, నీ రాజ్యదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు, నిత్యానంద తైలాభిషేకమునుందినవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆకాశమా విశాలములందున సర్వాధికారివి. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణ కర్తవు యేసయ్యా. ఈరోజు మనము దేవుడు చెప్పిన న్యాయము, నీతి న్యాయములు. న్యాయం అనగా జస్టిస్. మరి దేవుడు జస్టిస్, న్యాయం గురించి ఏం చెప్తున్నాడు దేవుని వాక్య భాగం నుంచి, లేఖనాల నుంచి మనము ధ్యానిద్దాము. మరి బైబిల్లో న్యాయము దేవుడి స్వభావానికి ప్రధానమైన లక్షణము. న్యాయంగా నడుచుకోవడము, ఇతరులతో సన్మార్గంలో వ్యవహరించడము దేవుడి ఆజ్ఞ అని చెప్పేసి మనకి బైబిల్ స్పష్టం చేస్తుంది. తర్వాత న్యాయాన్ని అనుసరించమని బైబిల్ చెప్తుంది. మరి ఇంకేం చెప్తున్నాడు దేవుడు అంటే, నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించాలని చెప్పి చెప్తున్నాడు. తర్వాత న్యాయమును కాపాడాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి సర్వశక్తుడు, న్యాయం ఎప్పటికీ కూడా తప్పడు, ఆయన న్యాయమునే ప్రేమించేవాడు, న్యాయాన్ని ఇష్టపడేవాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించువాడు, యెహోవా కృపతో భూమి నిండి ఉన్నది అని కీర్తనల గ్రంథం 33:5 చూడొచ్చు. మరి యోబు గ్రంథంలో 34:12 నిజంగా దేవుడు దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. నిర్గమకాండం 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుచుండవలెను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి కీర్తనల గ్రంథం చూద్దాము. 89:14 నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయము. నీతి అంటే రైచస్నెస్, న్యాయము అనగా జస్టిస్. మరి దేవుడి సింహాసనము, దేవుడి ఎక్కడ ఆసీనుడై ఉంటాడంటే, ఎక్కడైతే నీతి న్యాయాలు ఉంటాయో అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడంట. మీకా గ్రంథము 6:8 చూద్దాము. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, న్యాయంగా నడుచుకొనుటయు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అన్యాయంగా నడుచుకునే వారికి, దోచుకునే వారికి, బలాత్కారం చేసేవారికి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 45:9 ఇశ్రాయేలీయుల అధిపతులారా అంటే అధిపతులకు చెప్తున్నాడు. ఎవరైతే న్యాయం తీర్చే ప్లేస్లో ఉన్న అధిపతులు, అథారిటీస్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నాడు. మీరు జరిగించిన బలాత్కారంను, దోచుకొనిన దోపును చాలును, అలాగు చేయటం అని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరి అధిపతులు దోచుకొనడము, బలాత్కారం చేయడము ఆపివేయమని చెప్తున్నాడు. చాలు, ఇంకా మీరు దోచుకున్నది చాలు, మీరు బలాత్కరించింది చాలు, అలాగు చేయటం మానండి. మరి నా జనుల సొమ్మును అపహరించకండి. మరి దేని ప్రకారం నడుచుకోమంటున్నాడు దేవుడు? నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి అని చెప్పి మరి అధిపతులకు దేవుడు చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథము 3:1-5 చూద్దాము. ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయం చేయనదియు నాకు పట్టణమునకు శ్రమ. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనం అన్యాయం చేస్తే అలాంటి పట్టణానికి కానీ, సంఘానికి కానీ, లేకపోతే అలాంటి వ్యక్తులకు కానీ శ్రమ అని చెప్తున్నాడు. అది దేవుని మాట ఆలకించదు. అంటే అన్యాయం చేసేవాళ్ళు దేవుడి మాట ఆలకించరు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. ఇతరులకు అన్యాయం చేసేవారు దేవుడికి లోబడరని చెప్తున్నాడు.
తర్వాత యెహోవా యందు విశ్వాసం ఉంచరంట వాళ్ళు. అయితే దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. మరి వాళ్ళు ఏదైతే సమకూర్చుకుంటారో అన్యాయం చేసి దుర్లాభంగా, మరి అదంతా కూడా అంట వాళ్ళు తినేసి ఏది మిగలకుండా తినేసి భక్షించేసిన వాళ్ళు రాత్రి ఉదయం లేసే వరకు ఏం మిగలకుండా వాళ్ళు భక్షించేస్తారంట. అంటే అంత స్వాహ చేసిస్తారు. ఏదైతే దోచుకుంటారో అన్యాయంగా అదంతా వాళ్ళే తినేస్తారంట. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురంట. అంటే గప్పాలు కొట్టువారంటే గొప్పలు చెప్పుకుంటారంట. తర్వాత విశ్వాసాన్ని మీరుతారంట. మరి వాళ్ళ యాజకుల గురించి కూడా చెప్తున్నాడు. ఎలాంటి వారంట వాళ్ళు? కొంతమంది అన్యాయం చేసేవాళ్ళు, ధర్మశాస్త్రంను నిరాకరించే వాళ్ళంట. తర్వాత మంచి వస్తువులు, ప్రతిష్ఠితమైన దేవుడి కొరకు ఏర్పరచబడిన వస్తువులు కానీ మనుషులను కానీ వాళ్ళు ఏం చేస్తారంట? అపవిత్రపరుస్తారంట. మరి యాజకుల చేతిలో కానీ లేకపోతే అన్యాయం చేసే ఇతర వ్యక్తుల్లో కానీ ఇలాంటి స్వభావం ఉంటుంది. ఏదంటే ప్రతిష్ఠిత వస్తువులను కూడా వాళ్ళు అపవిత్రపరుస్తారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? న్యాయం తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడంట. కానీ దేవుడు జోక్యం చేసుకొని ఏం చేస్తాడంట? ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. మరి వాళ్ళు ఎంత అన్యాయం చేసినప్పటికీ వాళ్ళకి ఏం రాదంట? వాళ్ళు సిగ్గెరగరంట. ఎంత అన్యాయం చేస్తూ వాళ్ళు పొట్ట గడుపుకుంటున్నా, వాళ్ళు ధనం సమకూర్చుకుంటున్న అన్యాయమైన ధనము, మరి అప్పటికి కూడా వాళ్ళకి దేవుడి తట్టు వాళ్ళు తిరగకుండా దేవుని నిరాకరించి ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తారంట. వాళ్ళని దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసఘాతకులు అంటారు. అంటే దేవుడి యందు విశ్వాసం పెట్టుకోకుండా వాళ్ళు పరుల సొమ్మును ఆశించడము, అన్యాయం చేయడం పట్లనే వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉంటుందంట. మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు జోక్యం చేసుకుంటాడంట. మరికి తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు అని చెప్తున్నాడు. మరి కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, దీనులను, నిస్సహాయకులను, విధవరాన్లను మరి వాళ్ళని దోచుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటి వాళ్ళని దోచుకునే వారికి మరి దేవుడి కోపము బహు గొప్పగా ఉంటుందంట. ముఖ్యంగా దీనులు, బీదలు, మరి నిరాశ్రయులు, మరి విధవరాలు, భర్తను కోల్పోయిన స్త్రీలు, మరి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని దోచుకునే వాళ్ళకు మరి దేవుడు న్యాయం తీర్చే దేవుడు. మరి అలాంటి వాళ్ళని ఎవరైనా అన్యాయం చేస్తే మరి అలాంటి వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు. మరి ఒకసారి ఆమోస్ గ్రంథం చూద్దాము. 5వ అధ్యాయము 12వ వచనము. గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? న్యాయం గురించి చెప్తున్నాడు. కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి, గుమ్మముల్లో న్యాయము స్థిరపరచండి అని చెప్తున్నాడు. ముఖ్యంగా పేదవారికి, బీదవారికి అన్యాయం చేస్తేనంట మరి వాళ్ళు ఏదైతే పంట వేస్తారో అది వాళ్ళు కోయరంట. మరి తర్వాత మరి వాళ్ళు అనుకుంటారు, ఎందుకు మేము వేసిన పంట ఇంకా మాకు లాభం రావట్లేదు, ఎందుకు మేము ఇంత కష్టపడినా కూడా మాకు రావట్లేదు అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు ఎవరికి అన్యాయం చేశారంట? బీదవారికి అన్యాయం చేయుట వలన వారి అపరాధములు బహు విస్తారమైనవంట. తర్వాత వారి పాపములు కూడా ఘోరమైనవి. మరి వాళ్ళు ఎటువంటి పాపం చేశారు మరి వాళ్ళు గ్రహించుకోవాలి. మరి దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకుంటారంట. ఆల్రెడీ వాళ్ళు దరిద్రులు అంటే పేదవారు, దిక్కులేని వారు. అలాంటి వారి యొద్ద దోచుకోవడం ఏంటండి?
మరి అలాంటి వాళ్ళని అనగద్రొక్కడం ఏంటి? దరిద్రులని, ఆల్రెడీ పేదవారిని, బీదవారిని అనగద్రొక్కడం ఎంత దరిద్రం అండి. నిజమైన దరిద్రులు ఎవరు? మరి ఆత్మీయంగా దరిద్రులు, మరి మానసికంగా దరిద్రులు ఎలాంటి వారంటే దరిద్రుల యొద్ద దోచుకునేవారు అసలైన దరిద్రులు. మరి దేవుడు చెప్తున్నాడు కదా, అలాంటి దరిద్రులను దోచుకునే వారికి దేవుడు చెప్తున్నాడు, ఇకనైనా న్యాయం తీర్చండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, కీడు చేయటం మానండి, తర్వాత మేలు మాత్రమే చేయండి, కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు? న్యాయమును స్థిరపరచండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అదే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం చూద్దాము. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీద కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. మరి ఆ పట్టణంలో జనాలు ఏం చేస్తున్నారంట? జనులు బాధపడుతున్నారంట. బాధను కనుగొనుడి. అక్కడ అల్లరి ఉందంట, అల్లరి సృష్టిస్తున్నారంట. మరి వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరుల్లో బలాత్కారం చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. మరి కొందరు ఏం చేస్తారంట? బలాత్కారం చేత, దోపుడు సొమ్ము చేత వారు ధనాన్ని, సొమ్మును సమకూర్చుకుంటారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, శత్రువు వచ్చును, అతడు దేశం అంతటా సంచరించి నీ ప్రభావంను కొట్టివేయగా నీ నగరులు పాడగును. మరి దానికి పరిహారం ఏంటంట? అలాంటి వారు ఏ నగరైతే, మరి ఏ నగరంలో ఏ నగరు వారైతే బలాత్కారం చేత, దోపుడు సొమ్ము చేత సొమ్ము సమకూర్చుకుంటారో అలాంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. మరి ఇశ్రాయేలీయులను విడిపిస్తా ఏ విధంగా అయితే, మరి గొర్రెల కాపరి సింహం నోటి నుండి మరి ఏ విధంగా అయితే రక్షిస్తాడో, తన గొర్రెలను ఏ విధంగా రక్షిస్తాడో మరి అదే విధంగా మరి దేవుడు రక్షిస్తాడంట అలాంటి ప్రజలను. ఎవరిని? దోపుడు సొమ్ము చేత దోచుకొనబడిన ప్రజలని రక్షిస్తాడంట. మరి ఎవరైతే ఈ విధంగా మరి అల్లరి సృష్టించడము, తర్వాత దోపుడు సొమ్ము చేత సొమ్మును సమకూర్చుకుంటారో, బలాత్కారం చేస్తారో ఇతరులని, మరి అలాంటి వారికి పట్ల శత్రువు వస్తాడంట. శత్రువు వచ్చి దేశం అంతా సంచరిస్తాడంట. మరి ముఖ్యంగా మనకు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనము నీతిమంతులాగా ఉండాలి కానీ మరి నీతిమంతులని బాధ పెట్టుకుంటూ మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, మరి బీదవారి దగ్గర నుంచి, దరిద్రుల దగ్గర నుంచి మనం అన్యాయం చేయడం, వాళ్ళ నుంచి మనం సొమ్ము సమకూర్చుకోవడము, వాళ్ళని దోచుకోవడము, మరి కొందరు బలాత్కారం చేయడము, తర్వాత ఇలాంటివి చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడే జోక్యం చేసుకొని మరి వాళ్ళకి న్యాయం తీరుస్తా అని చెప్తున్నాడు. మరి యోబు గ్రంథం 34:12 చూద్దాము. దేవుడు ఏమాత్రమునో దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. మరి దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చేయ దేవుడు కాదు. ఎప్పటికీ కూడా దేవుడు న్యాయం తప్పడంట. మరి దైవ లక్షణాలు, దేవుడి లక్షణం ఏంటి? న్యాయం చేయడము, న్యాయం తప్పకపోవడము, అన్యాయం చేయకపోవడము, ఇలాంటివన్నీ దేవుడికి ఉన్న లక్షణాలు. మరి ఇలాంటి దైవ లక్షణాలు మరి మనుషులు కూడా కలిగి ఉండాలి కదా. మరి దేవుడు ఎందుకు ఇవన్నీ మనకు బోధిస్తున్నాడంటే, మరి ఇలాంటి లక్షణాలు, న్యాయమును మనం ప్రేమించాలి, న్యాయం చేయాలి. దేవుడు ఏంగా న్యాయవంతుడో మరి మనుషులు కూడా న్యాయంగా ఉండాలి, న్యాయం ఎరగాలి, న్యాయ ప్రకారంగానే మనం నడుచుకోవాలి, నీతి న్యాయములను అనుసరించాలని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు 56వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు, న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే మనము న్యాయం విధిని అనుసరించాలి, నీతిని మాత్రమే అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడికి బలులు ఇష్టమేమో, దేవుడికి అది ఇస్తే ఇష్టము, ఇది ఇస్తే ఇష్టం అని చెప్పి బలులు అర్పించాలనుకుంటారు కదా. మరి ఒకప్పుడు పూర్వము మరి పాత నిబంధన ప్రకారంగా బలులు ఎక్కువ జరిగేవి. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సామెతలు 21:3వ వచనంలో,
నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. మరి మనం ఒకవేళ బలులు అర్పించాలి, దేవుడికి అది ఇవ్వాలేమో, ఇది ఇవ్వాలేమో, ఇది ప్రీతికరమేమో, అది ఇష్టమేమో అని మనము ఆ విధంగా బలులు అర్పించడం కూడా మనము ఏ విధంగా బతికితే దేవుడు ఇష్టపడతాడంటే, దేవుడికి బలులు ఇవ్వడం వల్ల దేవుడు ఇష్టపడడంట. మనం ఎప్పుడైతే నీతి న్యాయములను అనుసరించి మన జీవితంలో మనం నడుచుకుంటామో అది దేవుడికి అత్యంత ఇష్టమైంది. కాబట్టి మనం నీతి తప్పకూడదు, న్యాయం తప్పకూడదు. నీతి రైచస్నెస్, న్యాయం అనగా జస్టిస్. మరి ఎవరైనా మనకు అన్యాయమైన వారు ఎదురుపడినప్పుడు మనం వారికి ఇంకా అన్యాయం చేస్తున్నామా, మరి వారి పట్ల లేకపోతే వారి పట్ల న్యాయం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మరి న్యాయము జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా. మరి జస్టిస్ అంటే ఎప్పుడైతే న్యాయము లేట్ అవుతుందో అప్పుడు నువ్వు వాళ్ళకి న్యాయం చేసినట్టు కాదు, ఇంకా అన్యాయం చేస్తున్నట్టే. మరి ఎవరైనా అన్యాయమైన వారు నీకు ఎదురుపడినప్పుడు వారికి సత్వర న్యాయం చేస్తున్నావా, లేకపోతే ఇంకా నువ్వు నీ వల్ల వారికి అన్యాయం అయ్యేటట్లుగా వారికి మొత్తం ఉచ్చు బిగిస్తున్నావా? మరి చెరపట్టడము లేకపోతే బలాత్కారం చేయడం, ఇందాక మనము చదివాం కదా. బలాత్కరించువారు ఎవరిని బలాత్కరిస్తారంట? దరిద్రులను, పేదవారిని, బీదలను బలాత్కరిస్తారంట. మరి అలాంటి వారు ఎంత అన్యాయస్తులండి. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మీరు ఇకనైనా అన్యాయాన్ని మానండి, బలాత్కారము చేయకండి అని చెప్తున్నాడు. మరి ఒకవేళ మనం నీతిని అనుసరిస్తే దేవుడు మరి ఎటువంటి ఆశీర్వాదాలు మనకిస్తాడో సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో చూద్దాము, 6వ వచనం.